హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీ ప్రతి అడుగు సంపద గురించి అనే విషయం ప్రతి క్షణం గుర్తు తెచ్చుకోండి. ఏమీ లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? సంపాదనలో ఒక పూర్ణత్వం ఉంది. పాడుపడిన గుడికి ఎవరు వెళ్తారు? సంపాదతో కూడిన ఆలయంలో ఎంతో కళ ఉంటుంది. విగ్రహం కూడా పదార్ కళతో విరజల్లుతుంది. అప్పుడే ఆ గుడికి అందరూ వస్తారు. అనేక రకాలుగా ఆ విగ్రహం నుండి శక్తి వెలువడి మీ కోరికలు తీరుతాయి. సంపద ఒక శక్తి, ఒక ధైర్యం. ఇవి రెండు ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. సంపద ఎలా సృష్టించుకోవాలి? చాలా సింపుల్. మీరు పడుకునే ముందు ప్రతిరోజు సంపద విజయం 2 పదాలను ఉచ్చరిస్తూ నిద్రపోండి. తరువాత పని మీ ఇన్నర్ మైండ్ విశ్వం ద్వారా మీ కలల్ని నిజం చేస్తుంది. మీ దగ్గర ధనం సంపద ఉంటే అందరూ ఆకర్షితులవుతారు. దీని అర్థం ప్రకృతి మీకు సహకరిస్తుంది. ప్రకృతికి కూడా మీరంటే చాలా ఇష్టం. అది మిమ్మల్ని ఒక ఉన్నతులుగా చూడాలనుకుంటుంది. ఈ విషయంలో మీరు ప్రకృతితో మమేకం కావడానికి ప్రయత్నించండి. ప్రకృతి మీరు వేరు కాదు అన్న విషయం గుర్తుంచుకోండి. ప్రకృతిలోని ఒక భాగం మీరైనప్పుడు ఆ సంపద కూడా మన సొంతమే. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మీరు పడుకునే ముందు మీకు ఏమేమి కావాలో అనేది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అలాగే నా జీవితంలో అంతా సంపూర్ణంగా కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు తెలియజేయండి. ఇలా తెలియజేస్తే ఏమవుతుందంటే అది సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. అప్పుడు మీ కలల్ని మీ ముందు ఉంచుతుంది. ఇది మీరు ప్రతిరోజు చేయాలి. పడుకునే ముందు మీకేం కావాలో దాని గురించి ఆలోచిస్తూ పడుకోండి. అది 100% ఎలాగైనా సరే మీ ముందు తెచ్చి పెడుతుంది. ఇది కేవలం మీరు నమ్మితే మాత్రం సాధ్యమవుతుంది. నమ్మకపోతే ఏదీ కాదు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.